హలో అండి. నేను టీచర్ అమ్మాయిని మాట్లాడుతున్నాను. నేను కొత్త ఛానల్ ఓపెన్ చేశాను. ఈరోజు నాది ఫస్ట్ వ్లాగ్ అండి. అప్లోడ్ చేయబోతున్నాను. మేము ఇప్పుడు ఇక్కడ నుంచి బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యామండి. ఎక్కడంటే లేపాక్షి టెంపుల్కి వెళ్తున్నాము. యాక్చువల్లీ వెకేషన్స్ కదా, అందుకే నేను బెంగళూరుకి వచ్చాను. మాది ప్రాపర్ రాయచూరు. మేము రాయచూరులోనే ఉంటాము. ఇప్పుడు స్టార్ట్ అయినాం. ఇప్పుడు వెళ్తున్నాం. చూడండి. నేను యాక్చువల్లీ ఇక్కడ మా తమ్ముడు ఉంటాడండి బెంగళూరులో. జయనగర్లో ఉంటాడు. వెకేషన్స్ కోసం ఇక్కడ వచ్చాను. యాక్చువల్ నేను టీచర్ అండి రాయచూరులో. స్కూల్ టీచర్ అనమాట. నేను అక్కడ వర్క్ చేస్తాను. ఇంకా రాబోయే వీడియోస్లో కూడా నేను మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తానండి. ఈవెన్ నా ఎడ్యుకేషన్ కానీ, మా పిల్లలకి చదివించేది కానీ, ట్యూషన్స్ కానీ. చూడండి ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే టిఫిన్ చేయడానికి వెళ్తున్నాము. టిఫిన్ చేయడానికి ఒక శివప్రసాద్ టిఫిన్ సెంటర్ అండి. చాలా బాగుంటుంది అక్కడ. మీరు కూడా ఒకసారి వెళ్తే లేపాక్షి టెంపుల్ దగ్గరికి ఈ ప్లేస్కి వచ్చి మీరు విజిట్ చేయండి. ఇక్కడ టిఫిన్స్ చాలా బాగుంటుంది. నేనైతే పూరి ఆర్డర్ పెట్టాను. చూడండి, నా ఫేవరెట్ పూరి తీసుకున్నాను. మరి మా పిల్లలకు ఇడ్లీ మరి దోశ ఇష్టం, మసాలా దోశ. వాళ్ళకు కూడా తీసుకున్నాము. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని టిఫిన్స్ బాగుంటాయి. ఇంట్లో కనిపిస్తున్నారు ఇద్దరు పిల్లలు. ఒకటి మా కోడలు, ఇంకొకటి మా అల్లుడు, అంటే మా తమ్ముని పిల్లలు. వాళ్ళు పెద్ద కొడుకు. ఇప్పుడు లేపాక్షి ఎంట్రన్స్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఫస్ట్ నంది వస్తుంది, నందీశ్వరుడు వస్తాడు. అక్కడ లేపాక్షిది ఎంట్రన్స్ బోర్డు ఉంటుంది. ఇప్పుడు మేము ఎంటర్ అవుతాము. ఇదంతా లేపాక్షిది రూట్ అండి. మా తమ్ముడు కార్ నడిపిస్తున్నాడు. యాక్చువల్ మేమంతా రాయచూరులోనే అండి ఉండేది. ఇక్కడ వెకేషన్స్ అని. చూడండి, ఇప్పుడు ఎంట్రన్స్ వస్తుంది లేపాక్షి. యాక్చువల్లీ ఇది బెంగళూరు నుంచి 100 కిలోమీటర్స్ వెళ్ళాలండి. కొద్దిగా ఆంధ్ర టచ్ అవుతుంది అంటారు. నాకు కూడా సరిగా ప్రాపర్గా తెలియదు, ఎందుకంటే నేను ఫస్ట్ టైమే పోతున్నాను. మా తమ్ముడు తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు లేపాక్షి ఎంటర్ అయిందండి బోర్డు. అంటే అక్కడ స్టాచ్యూ ఉంది కదా, ఆ స్టాచ్యూ నుంచి ఎంటర్ అయినాము. ఇది లేపాక్షి టెంపుల్కి వచ్చినామండి. అక్కడంతా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట. ఈమె మా తమ్ముడు భార్య అండి. మొత్తం తెలుగులో, హిందీలో ప్లస్ ఇంగ్లీష్లో ఇచ్చారు. ఇది ఎంట్రన్స్ అండి, టెంపుల్ ఎంట్రన్స్. లోపల అన్ని స్టాచ్యూస్ చాలా బాగున్నాయి. హిస్టారికల్ ప్లేసెస్ అండి, టూరిస్ట్ ప్లేస్ కూడా. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మీరు ఒకవేళ వస్తే ఎండ ఉన్నప్పుడు మాత్రం రాకండి, పిల్లలు తట్టుకోలేరు. చాలా ఎండ ఉంది. కొద్దిగా క్లైమేట్ కూల్ అయ్యాక రండి. చాలా బాగుంది చూడండి. ఆ స్టాచ్యూస్, ఈవెన్ దానిపైన చెక్కింది విధానం కూడా చాలా బాగుంది. ఫస్ట్కి పోగానే గజస్తంభం ఉంది. మేము అక్కడ దర్శనం చేసుకున్నాము. ఇంకా లోపలికి వెళ్తే మొత్తం అన్ని సైడ్స్ రాళ్లతోనే చేసింది ఉంది. ఎన్నో కంబాలు కూడా ఉన్నాయి. స్తంభాలు అంటారు కదా మీరు, అలా అవి కూడా ఉన్నాయి. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశానండి. మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. మాకైతే చాలా నచ్చిందండి. ఒకవేళ నెక్స్ట్ టైం నేను మళ్ళొకసారి వస్తే కంపల్సరీ ఇంకొకసారి వచ్చిపోతాను. అంటే ఇట్లా ఎండాకాలం మాత్రం రానండి, చాలా ఎండ ఉంది. పిల్లలు తట్టుకోలేరు ఆ ఎండకి. కొద్దిగా వర్షము లేకపోతే క్లైమేట్ కొద్దిగా కూల్ ఉన్నప్పుడు రావడం మంచిది అనుకుంటాను. నాకైతే ప్లేస్ చాలా బాగా నచ్చిందండి. అన్నీ అండి చాలా గజస్తంభాలు ఉన్నాయి దేవునివి. చాలా పురాతనమైన దేవస్థానం అండి ఇది. ఇక్కడ వీరభద్ర స్వామి ఉంటాడండి లోపల. మరి రంగనాథ స్వామి కూడా ఉన్నాడు. అంటే లోపలంతా కెమెరా అలో లేదండి, అందుకే నేను వీడియో తీయలేకపోయినాను. అందుకే మీకు చెప్తున్నాను.
ఈవెన్ పైన ఆర్కిటెక్ట్ కూడా చాలా బాగుంది. ఇంకొక దేవత కూడా ఉంది, దుర్గాదేవి కూడా ఉందండి లోపల. వినాయక స్వామి కూడా ఉన్నాడు. అక్కడంతా వీడియోస్ అలో లేవండి, తీసేస్తే తిట్టేస్తున్నారు, అందుకే నేను తీయలేదు. ప్లేసెస్ మాత్రం చాలా బాగుందండి. లోపలంతా చాలా కూల్గా ఉంది, చాలా కూల్ ఉందండి లోపల. పైన మొత్తం ప్లేస్ అంతా బాగా వచ్చింది. మధ్యలో కూడా మంచిగా చెక్కినట్టు ఉంది. ఇక్కడ బయట ఒక దేవుడు ఉన్నాడండి, వినాయకుడు. అది కూడా బాగుంది. ఇక్కడ అన్నీ సపరేట్ స్తంభాలు ఉన్నాయి. ఈవెన్ మీరు ఫోటోషూట్ కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. చేసుకునే వాళ్ళు పిల్లలు ఉన్నోళ్ళు దయచేసి ఎండాకాలంలో మాత్రం తీసుకురాకండి, చాలా ఎండ ఉంది. నేనే తట్టుకోలేకపోయాను. చాలా జనాలు వస్తున్నారు ఇక్కడ. ఈవెన్ ఫేమస్ టెంపుల్ కదండి. ఈ గుడిలో ఏం స్పెషాలిటీ అంటే ఒక స్తంభం ఉందండి, దాని కింద వేలు పెడితే ఇక్కడ నుంచి పెడితే అక్కడ మొత్తం అంటే వచ్చేస్తుంది అనమాట బయటికి. ఆ స్తంభం నుంచి కింద భూమికి అటాచ్ ఉండదండి, అది మొత్తం ఆ స్పేస్ మొత్తం గాలిలో ఉంటుంది. అందుకే నేను అక్కడ టెస్ట్ చేశాను. మధ్యలో కొద్దిగా సైడ్కి ఇరుక్కునిందండి వేలు, బాగానే వర్కౌట్ అయిందండి. నమ్మకం చూడండి, నమ్మకం అంతే. ఇంకొకసారి మీరు వెళ్తే మీరు కూడా అది ట్రై చేయండి, ఓకేనా అండి. ఇంకా కొన్ని మంచి వీడియోస్తో మీ ముందు ఉంటానండి. అంటిల్ దెన్ బాయ్.